ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు పదవులు ఇచ్చిన టీడీపీకి తగిన బుద్ధి చెప్తాము అని విజయనగరంలో దళిత సంఘాలు మండిపడ్డాయి. రఘురామకృష్ణరాజు జాతీయ బ్యాంకులను మోసగించిన కేసులో ముద్దాయని నేతలు విమర్శించారు. పలు బ్యాంకుల నుంచి వందల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టారు అని ఫైర్ అయ్యారు. పలు కేసుల్లో రఘురామకృష్ణరాజు కుటుంబం విచారణను ఎదుర్కొంటోంది అన్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఉపసభాపతి పదవిలో కొనసాగుతున్న ఆయన తనపై నమోదైన కేసుల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని ఆరోపించారు. దళిత అధికారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే తీవ్ర ప్రతిఘటన తప్పదు అని హెచ్చరించారు. బ్యాంకులో డబ్బుల్ని దోపిడీ చేసిన రఘురామకృష్ణరాజు గారికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి గౌరవించారు. మరి ఉన్నత స్థాయిలో ఉన్న ఒక పోలీస్ అధికారిని దళితుడనే అవమానించారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తక్షణమే మరి రఘురామకృష్ణరాజు గారు నోరుని అదుపులో పెట్టుకోవాలి. ఎక్కడికి వచ్చినప్పటికీ కూడా ఆయన రాజ్యాంగబద్ధమైన ఒక మంచి ఉన్నతమైన పదవిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక దళితుడైన అధికారిని ఎప్పటికప్పుడు నిందించడం, అపోహలతో వారిపైన కక్ష సాధింపుతో మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రఘురామకృష్ణరాజు గారు మాటలు అదుపులో పెట్టుకోకపోతే మరి దళితుల యొక్క ఆగ్రహాన్ని చవి చూసే రోజులు దగ్గర పడ్డాయి. అటువంటి సునీల్ కుమార్ గారిని టార్గెట్ చేసి దళిత ప్రజల కోసం ఆయన ఆలోచిస్తున్నారని, మరియు దళితవాడ పంచాయతీ ఆయన అంబేద్కర్ ఇండియా మిషన్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి దళిత ప్రజలు చైతన్యం తీసుకొస్తున్నారనే కక్షతో ఈ కూటమి ప్రభుత్వం బ్యాంకులో అప్పులు ఎగ్గొట్టిన రఘురామకృష్ణరాజు గారు ఆయన మాటలకు ప్రలోభపడి సునీల్ కుమార్ గారిని పోస్టింగ్ ఇవ్వకుండా అవమానపరచడం చాలా దారుణమైన విషయం.